మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం చదవండి. శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను, శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని మీ ఎడల నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి శాస్త్రుల నీతి కన్నా పరిసయ్యుల నీతి కన్నా అధికమైన నీతిని మీరు కలిగి ఉండాలి అని ప్రభు వారితో తెలియపరిచినట్లు మనం చూస్తున్నాం. కనుక మనం ఈ లోకంలో ఆషామాషిగా బ్రతకొచ్చు అని అనుకోవద్దు. కొంతమంది చెప్పినట్లు ఇష్టం వచ్చినట్లు జీవించినా మనం దేవుని రాజ్యంలో ఉన్నాము అని చెప్తే అది ఒట్టి భ్రమ. ప్రభు అంటున్నారు, మీరు పరిసయ్యుల నీతి కన్నా శాస్త్రుల నీతి కన్నా అధికమైన నీతిని ప్రవర్తించు వారిగా దేవునికి ఇష్టలుగా ఉండడానికి మన జీవితాన్ని ప్రభు సన్నిధిలో సమర్పించాలి. అది ప్రభు పలికినటువంటి మాట. కాబట్టి ప్రభు మాట కన్నా మించిన మాట ఎవరి దగ్గర లేదు. ప్రభు మనకి ఇచ్చిన ఆలోచనలు, ఆయన ఉపదేశించిన ఉపదేశములను మనం ఖచ్చితంగా పాటిస్తూ ప్రభు సన్నిధిలో మనం నడవాల్సినటువంటి అవసరత ఉంది. దేవుని రాజ్యముని గురించి ఆయన బోధించచ్చు, నేర్పించచ్చు, వారిని దేవుని కృపలో నడిపించాడు అని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇంకా ఇది ప్రజెంట్ టెన్స్లో అనగా వర్తమాన కాలములో దేవుని రాజ్యం మనతో ఉన్నది. దేవుని వాక్యం మనతో ఉన్నంత కాలం, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నంత కాలం దేవుని రాజ్యం మనతో ఉన్నది. ఎవరైతే దేవుని వాక్యమునకు లోబడతారో, ఎవరైతే పరిశుద్ధాత్మకు విలువ ఇస్తారో, పరిశుద్ధాత్మ ఆలోచన చొప్పున నడుస్తారో వారిలో దేవుని రాజ్యం ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో మనం ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ మందిరంలో ఆదివారం కనిపిస్తే సరిపోతుంది, పాస్టర్ గారికి ఏమైనా మానిటరీ బెనిఫిట్స్ ఇస్తే సరిపోతాయి, మందిరంలో ఏమైనా విత్తనములు విత్తితే సరిపోతుంది అని అనుకోకు. దేవునితోనూ ఆయన ఆత్మతోనూ ఆయన వాక్యముతోనూ ముడిపడిన ఒక జీవితం కలిగి మనం నడవాల్సిన అవసరం ఉంది.